గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకరం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. 2024 జూలై నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. మేష వృశ్చికయోర్భౌమః. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అయితే కుజుడు మేషంలో స్వక్షేత్రంలో ఉన్నాడు, గురువు ద్వితీయంలో ఉన్నాడు, రవి శుక్రుడు తృతీయంలో ఉన్నారు, చతుర్థంలో బుధుడు ఉన్నాడు, కేతువు 6 ఉన్నాడు, శని 11 ఉన్నాడు, రాహువు 12 ఉన్నాడు. అయితే ఉన్న గ్రహాల్లో గురువు, శుక్రుడు, రవి, కేతువు, శని. గురువు, శుక్రుడు, రవి, శని, కేతువు అంటే 5 గ్రహాలు మాత్రం బాగున్నాయి. ఈ 5 గ్రహాల వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి? గురువు ద్వితీయంలో ఉంటే ధనాధిపతి, ధనాన్ని రక్షించేటువంటి వాడు. తర్వాత రవి శుక్రులు తృతీయంలో ఉన్నారు. దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. అంటే శుక్రుడి వల్ల వివాహం కావాలన్నా, భోగస్థానం, భాగ్యం, ఐశ్వర్యం అన్నిటికీ కూడా అటువంటి శుక్రుడు ఉపయోగపడతాడు. రవి ప్రకాశవంతం. మనం ఎక్కడున్నా సరే, ఏది చేసినా సరే మన దాంట్లో మంచి కీర్తి, మనం చేసేటువంటి వృత్తిరీత్యా మనకుంటే విలువలను రక్షించేవాడు రవి. రవి లేకపోతే, రవి బాగుండకపోతే ఎన్ని గ్రహాలు బాగున్నా కూడా ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి గురువు, శుక్రుడు, రవి. కేతువు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. తర్వాత ఏకాదశంలో శని ఉన్నాడు. ఈ ఏకాదశంలో ఉన్న శని వల్ల ఆల్రౌండర్, మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు. అదే బాగుండకపోతే అన్ని రకాలుగా నష్టపెడతాడు. తిరిగి చూసేటప్పటికల్లా ఒకరి ద్వారా మనం ఇబ్బంది పడుతున్నాం, ఇదేమిటిని ఆలోచించాడు ఇంకో రకం, అది ఆలోచించాడు ఇంకో రకం. అసలు మనిషిని ఎందుకు పనికి రాకుండా చేస్తాడు బాగుండనప్పుడు. బాగున్నప్పుడు ఎంతో ఉన్నతాన్ని తీసుకెళ్తాడు. ఈ మేషరాశికి శని ఏకాదశంలో ఉంటారు, చాలా విశేషం. గురువు ద్వితీయంలో ఉంటాం, అంతకంటే విశేషం. 3 శుక్ర రవులు ఉంటాం, ఇంకా విశేషం. 6 కేతువు ఉంటాం. మరి ఎటువంటి ఇదంటే కేతువు వల్ల మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. కేతువు వల్ల జీవితంలో ఎప్పుడూ మనం చేయలేని మంచి పని చేయిస్తాడు. మరి అంత మంచి వ్యక్తి ఎవరు లేడన్నంత గొప్పతనాన్ని ఇస్తాడు. అది చాలా విశేషమైంది. తర్వాత బాగున్న గ్రహాలు రవి, కుజుడు, రాహువు, తర్వాత బుధుడు. ఈ 3 గ్రహాలు మాత్రం బాగాలేవు. రాహు వల్ల ఎవరికైనా ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. కుజుడు వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. బుధుడు వల్ల వ్యాపారంలో నష్టం వస్తుంది. మిగతా అన్నీ ఏమిటాయంటే గురువు వల్ల విద్య, ఉద్యోగం, వివాహం, తర్వాత రవి వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, విదేశీయానం, తర్వాత కేతు వల్ల మంచి జ్ఞానం కలగటం. ఇంతకుముందు మీరేదన్నా సాధించాలి అనుకున్నది ఎక్కడి నుంచి ఏదైనా బ్రేకు పడి అసలు కాకుండా ఉన్నది ఖచ్చితంగా ఇప్పుడు పని అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, చదువులో మంచి ర్యాంక్ వస్తుంది. మరి వివాహం కావాలంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. శని ఒక్కడే బయట ఉన్నాడు. రాహుకేతువుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ పడి ఉండటం చేత వివాహం అవుతుంది. కానీ వివాహం చేసుకునేప్పుడు జాగ్రత్తగా ఆలోచించి వివాహం చేసుకోవాలి. వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. తులా వృషభయో భృగు. తులా వృషభ రాశులకు శుక్రుడు అధిపతి. ఆ శుక్రుడు ద్వితీయంలో ధనస్థానంలో ఉన్నాడు. అయితే ఈ వృషభ రాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. అన్ని గ్రహాలు కూడా విరుద్ధంగా ఉన్నాయి. రాహువు మాత్రం అక్కడ బాగున్నాడు. శుక్రుడు, రాహువు ఈ 2 గ్రహాలు తప్పితే
మిగతా 7 గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. ఈ రాహు వల్ల వచ్చేది ఏమిటంటే ఆకస్మిక ధనలాభం, ఆకస్మికంగా అనుకోకుండా వస్తుంది. వచ్చేది కూడా పెద్ద మొత్తంలో రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇటువరకు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ ఇచ్చినవి రాని పరిస్థితుల్లో కనుక ఉండేటట్లయితే ఇక ఇది రావు అని ఆశ వదులుకున్న మాత్రం ఇప్పుడు రావడానికి అవకాశం ఉంది. తర్వాత రాహు వల్ల ఏంటంటే వచ్చిన డబ్బు సద్వినియోగం అవుతుంది, అనవసరమైన ఖర్చులు కావు. శుక్రుడు బాగుండటం చేత ఈ వచ్చిన డబ్బుతో ఇల్లు కానీ, భూమి కానీ, ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ కాదు, వివాహం కానీ కావటానికి పూర్తిగా అవకాశం ఉంది. అయితే మిగతా విషయాలు మాత్రం ఏమీ బాగాలేవని చెప్పాలి. శని, కుజుడు, గురువు, బుధుడు, కేతువు ఈ 6 గ్రహాలు బాగాలేవు. రవి బాగాలేవు. శని, కుజుడు, గురువు, రవి, బుధుడు, కేతువు ఈ చెప్పాలి అంటే ఈ గ్రహాలు బాగాలేవు. ఈ 6 గ్రహాలు బాగుండకపోవటం వల్ల ఈ వృషభ రాశికి చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ గ్రహాలకు శాంతి చేసుకోవడం చాలా అవసరం. అయితే 2 గ్రహాలే బాగున్నాయి కదా అనుకుంటే మాత్రం ఏదో ఒక మంచి ధనలాభం మాత్రం ఉంది. దాన్ని తప్పించుకోవాలంటే మిగతా గ్రహాలకు పూర్తి శాంతి జపాలు చేయించుకోండి. ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం చూపించుకోండి, చాలా బాగుంటుంది. అయితే ఏమిటంటే రాహువు 11 చాలా విశేషం. శుక్రుడు ద్వితీయం ధనాధిపతి అవడం చేత చాలా ఈ 2 గ్రహాలు చాలా మంచి లాభాన్ని చూకూర్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి మిగతా గ్రహాలకు శాంతి చేసుకోవటం ఒకటి, రెండోది మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆకస్మికంగా వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు జాగ్రత్తగా మీ జాతకం పూర్తిగా పరిశీలించుకొని వాళ్ళకి మీకు సరిపోయిందా లేదా పెద్దలు జ్యోతిష్యుల నిర్ణయంతో, కుటుంబ సభ్యుల నిర్ణయంతో చేసుకోవటం మంచిది. తొందరపడి లవ్ మ్యారేజీలు, సొంత నిర్ణయాలు తీసుకోకుండా వివాహ విషయంలో పెద్దలతో కలిసి చేసుకుంటే చాలా మంచిది. పెద్దల నిర్ణయంతో జరిగితే మంచిది. పైన మీ జాతకాలు చెప్పాలంటే వృషభ రాశికి ఈ 15 రోజులు పూర్తిగా గడ్డు సమయం అని చెబుతూ ఉన్నాను. కాబట్టి తగిన శాంతి చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. 2024 జూలై నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు మిథున రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ. ఈ మిథున రాశికి బుధుడు అధిపతి. తర్వాత ఈ రాశికి 3 గ్రహాలే బాగున్నాయి. కుజుడు, శుక్రుడు, బుధుడు 3 గ్రహాలు బాగున్నాయి. మిగతా 5 గ్రహాలు కూడా బాగాలేవు. అయితే మిథునానికి ద్వితీయంలో బుధుడు ఉన్నాడు. ద్వితీయం ధనవాగ్విత్తం. ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు ధనాన్ని ఇస్తాడు. తర్వాత కుజుడు ఏకాదశంలో ఉన్నాడు. ఏకాదశంలో ఉన్న కుజుడు వల్ల మీరు ఇల్లు, స్థలమో ఏదో ఒకటి స్థిరమైంది. అంటే వాహనాలు అయితే చరం కదిలేవి, కానీ ఆస్తులు స్థిరమైనవి. స్థిరమైనటువంటి ఆస్తిని అంటే కదిలికలేనటువంటిది అర్థం. అటువంటి స్థిరం ఆస్తి, పొలం, ఇల్లు ఏదో ఒకటి కొనుక్కోవడం మాత్రం ఖచ్చితంగా జరిగి తీరే లక్షణాలు ఉన్నాయి. కేతువు కూడా బాగాలేడు. తర్వాత రవి, కేతువు, శని, రాహువు, గురువు బాగాలేడు. కుజుడు ఏకాదశంలో ఉన్నాడు. భూమికి సంబంధించిన కారకుడైనటువంటి కుజుడు బాగుండటం చేత మీ జీవితంలో తీరని కోరిక తీరడానికి బాగా అవకాశం కనబడుతోంది. శుక్రుడు బాగుండటం చేత వివాహాది శుభకార్యాలకు బాగా అవకాశం ఉంది. కానీ ఎప్పుడు కూడా ఈ సంవత్సరం అంతా కూడా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో పడ్డాయి. శని ఒక్కడు తప్పితే మిగతా గ్రహాలని రాహుకేతువుల మధ్యలో పడ్డాయి. వివాహం అనేది చేసుకునే వాళ్ళు ఉంటే పూర్తి పరిశీలన లేకుండా చేసుకుంటే మాత్రం సమస్యలు వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏదైనా ఇల్లు కొనుక్కుంటానికి, వివాహం చేసుకుంటానికి. తర్వాత వ్యాపారానికి బుధుడు ద్వితీయం ధనాధిపతి. వ్యాపారస్తులకు మంచి వ్యాపారం సాగుతుంది. కానీ రాహుకేతువులు, గురువు, శని బాగుండకపోవటం చేత మీరు ఎవరికీ కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా అప్పుగా ఇచ్చినా, ఏదైనా సాక్ష్య సంతకాలు పెట్టినా
మధ్యవర్తిత్వం చేసినా మీరు ఆ డబ్బు కట్టాల్సి వస్తుంది. ఎవరికైనా ఈ బ్యాంకు లోన్లకి వాటి సంతకాలు పెట్టేట్టయితే వాడు ఎగ్గొడతారు, మీరు మొత్తం కట్టాల్సి వస్తుంది, మీరు సర్వస్వం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఎటువంటి పొరపాటు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. వివాహ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవటం మంచిది. ఈ వార ఫలితం ఇట్లా ఉంది. 2024 జూలై నెల 2 నుండి 8 వరకు కర్కాటక రాశి ఫలితాలు. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అయితే ఈ రాశి వాళ్ళకి కేతువు, శుక్రుడు, గురువు, కుజుడు ఈ 4 గ్రహాలు కూడా బాగున్నాయి. బాగుండటం చేత కుజుడు వల్ల ఇంటికి సంబంధించిన పనులన్నీ కూడా చక్కగా సాగుతాయి. ఇంటి వల్ల ఎటువంటి సమస్య రాదు. మరి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎందుకంటే ఇంటి విషయంలో, ఇల్లు కొనే విషయంలో, ఇల్లు కట్టే విషయంలో, ఇంటి పని చేసేటువంటి పనివాళ్ళతో కానీ జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎక్కడైనా తొందరపాటు పనులు చేసేటట్లయితే ఆస్తిని మొత్తం పూర్తిగా కోల్పోతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కుజుడు దశమంలో స్వక్షేత్రంలో ఉండటం చేత ఇల్లు కొనుక్కుంటానికి కానీ ఇల్లు కట్టుకుంటానికి కానీ చాలా మంచి సమయం. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు డబల్ రిజిస్ట్రేషన్లు, దొంగ రిజిస్ట్రేషన్లు ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పూర్తిగా లాయర్ ద్వారా అయినా సరే ఇది నిజమైన ఆస్తి, ఈ ఆస్తికి వెళ్ళి నిజంగా అమ్మేటువంటి వాళ్ళు హక్కుదారులు అవునా కాదా విచారించుకొని కొనుక్కుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ దొంగ రిజిస్టర్లు చేసేవాళ్ళు ఏంటంటే చాలా తక్కువగా వస్తుంది, ఏదో తేరగా వచ్చినట్లు మిమ్మల్ని భ్రమ పెడతారు. మీరు ఇది పోతే దొరకలేమో అని భయపడేటట్లయితే నష్టపోయే పరిస్థితి బాగా ఎక్కువగా కనబడుతుంది. మరి ఇల్లు కొనుక్కుంటానికి మంచి అవకాశం. ఏకాదశంలో గురువు ఉండటం చేత ఇతర దేశాలకు వెళ్ళటానికి కానీ, చదువుకుంటానికి కానీ, ఉద్యోగ ప్రమోషన్లకు కానీ అన్ని విధాలా చాలా బాగుంది. శుక్రుడు బాగుండటం చేత వివాహాది శుభకార్యాలుగా బాగుంది. కేతువు బాగుండటం చేత మీరు ఏదైతే అనుకుంటారో ఆ విషయంలో మీరు జాగ్రత్త వహిస్తే పని కాకుండా పోవటం అంటూ ఉండదు. మీరు ఏది చేయాలనుకున్నా అది సాగుతుంది. కానీ ఏ విషయంలో ఎక్కడా తొందర పడద్దు, బాగా విచారించి చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే కొన్ని గ్రహాలు బాగాలేవు. బుధుడు, శని, రాహువు, రవి ఈ 4 గ్రహాలకి పూర్తి శాంతి చేసుకోండి, మీకు అన్ని విధాల శుభం కలుగుతుంది. 2024 జూలై నెల 2 నుండి 8 వరకు సింహరాశి ఫలితాలు. సింహస్యాధిపతి సూర్య. సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఏకాదశిలో ఉన్నారు. ఆ ఏకాదశిలో అసలు సింహరాశిలో పుట్టడం, సింహలగ్నంలో పుట్టడమే చాలా విశేషం. ఈ సింహరాశి వాళ్ళకి ఏకాదశిలో రవి ఉండటం మరీ విశేషం. అందులో శుక్రుడు కూడా ఏకాదశిలో ఉన్నాడు, ఇంకా విశేషం. మరి ఈ రాశి వాళ్ళకి శుక్ర రవులు తప్పితే మిగతా గ్రహాలు ఎవరు కూడా బాగాలేదు. అయినా ఈ రవి ఏకాదశిలో ఉంటే అసలు చెప్పాలంటే సూర్య భగవానుడు నవగ్రహాలు అన్ని గ్రహాల్లోకి కూడా సూర్య భగవానుడు ప్రధానమైనటువంటి గ్రహం. అందువల్ల సూర్యరాశికి సంబంధించిన సింహరాశిలో కానీ సింహలగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ మంచి ప్రతాపవంతులు, మంచి సమర్థులు అయి ఉంటారు. అది కాక ఈ రాశికి ఏకాదశంలో రవి ఉండటం, ఏకాదశిలో శుక్రుడు ఉండటం చాలా విశేషమైన మంచి ఫలితాన్ని, మీ జీవితంలో ఎప్పుడూ కానటువంటి మంచి ఫలితాన్ని పొందడానికి బాగా అవకాశం కనబడుతున్నది. కానీ ఈ 2 గ్రహాలే కానీ 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. రవి, రాహువు, కుజుడు, గురువు, కేతువు ఇన్ని గ్రహాలు బాగాలేవు. ఎప్పుడు కూడా ఏమవుతుందంటే కొన్ని గ్రహాలు బాగుండకపోయినా కూడా 2 గ్రహాల వల్ల మంచి జరిగే లక్షణం ఉంది. కాబట్టి ఈ 6 గ్రహాలకి పూజ అంటే జపం కానీ, హోమం కానీ, ఈ గ్రహాలకు సంబంధించిన దానాలు కానీ చేయండి. అట్లా చేయలేని పక్షంలో ఈ వారం రోజులు కూడా ప్రతిరోజు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణం చేయండి. ఈ 9 గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి, ప్రదక్షిణ చేయండి. మీ జీవితంలో ఎప్పుడూ సాధించలేనిది, ఎప్పటి నుంచో సాధించాలి అనుకున్నది ఆగినటువంటిది ఖచ్చితంగా మీ పని అవుతుంది.
2024 జూలై నెల 2వ తారీఖు నుండి 8 వరకు కన్యా రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ. కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. అయితే ఆ బుధుడు ఏకాదశంలో ఉన్నాడు. ఇందాక సింహరాశికి రవి ఏకాదశంలో ఉన్నాడు. చూడండి, సింహరాశి అధిపతి అయిన రవి సింహరాశికి ఏకాదశంలో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, కన్యారాశికి బుధుడు ఏకాదశంలో ఉన్నాడు. చాలా బలంగా ఉంది ఈ కన్యారాశికి. తర్వాత కన్యారాశికి రవి శుక్రుడు కూడా దశమంలో ఉన్నారు. దశమంలో ఏకాదశంలో బుధుడు ఉన్నాడు. గురువు 9వ లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. శని 6వ ఉన్నాడు. సరిగ్గా చెప్పాలంటే ఈ కన్యారాశికి పట్ట పగ్గాలు లేవుట. వీళ్ళకి ఎదురు లేనటువంటిదిగా. ఎందుకంటే ఒక పంచకళ్యాణి గుర్రం అంటారు. ఆ పంచకళ్యాణి గుర్రాన్ని ఎక్కి దాన్ని నడపటం అంటే మాటలు కాదుట. తెల్లగా ఉంటుంది పంచకళ్యాణి గుర్రం అంటారు. అది 4 కాళ్ళ మీద కాదు, 2 కాళ్ళ మీద కూడా ఎగిరి దూకి పరిగెత్తుందట. ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీద దూకి పరిగెత్తుంది. అటువంటి బలవత్తరమైనటువంటి కన్యారాశిగా కనపడుతుంది. ఇప్పుడు ఈ కన్యారాశిలో కేతువు రాహువు ఇద్దరు బాగా లేరు తప్పితే శని, గురువు, శుక్రుడు, రవి, బుధుడు బాగున్నారు. అయితే కేతువు లగ్నంలో సప్తమంలో రాహువు ఉన్నాడు. దీనివల్ల ఏమిటంటే భార్యాభర్తలకు మాత్రం ప్రతికూలత బాగా కనబడుతుంది. ఈ భార్యాభర్తల ప్రతికూలత లేకుండా చాలా జాగ్రత్త పడాలి. ఎవరు తొందరపడ్డా రెండో వాళ్ళు తొందరపడకూడదు. ఎక్కడ ఎటువంటి సమస్యనైనా ప్రశాంతంగా మీరు తీర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. సప్తమంలో రాహువు, లగ్నంలో కేతువు ఉంటే భార్యాభర్తల్లో పెద్ద పెడసరపు గొడవ వస్తుంది. విడిపోయేటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఎంతో జాగ్రత్త వహించండి. మీ జీవితానికి సమస్య అంటూ రాదు. పైన ఏకాదశంలో బుధుడు ఉండటం చేత వ్యాపారస్తులకి మంచి వ్యాపారం సాగుతుంది. శుక్ర రవులిద్దరు కూడా దశమంలో ఉండటం చేత వివాహం చేసుకుంటానికి కానీ మరి ఏ పనికైనా సరే మంచి లక్షణాలు ఉన్నాయి. గురువు నవమంలో 9వ లక్ష్మీ స్థానంలో ఉండటం చేత చదువుకునే విద్యార్థులకు కానీ, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కానీ, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ మరి రవి వల్ల ఉద్యోగంలో మంచి ప్రమోషను, మా జీవితంలో చూడలేనటువంటి ప్రమోషన్ని చూచామని చెప్పాలి మీరు. అటువంటి లక్షణం కనబడుతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. శని, గురువు, శుక్రుడు, రవి, బుధుడు. మరి ఈ 4 గ్రహాలు చాలా బలంగా ఉండటం చేత వీళ్ళకి ఎదురంటూ లేదు. అయితే రాహువు, కుజుడు, కేతువు ఈ 3 గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు. ఈ రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు, కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు, కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వటమే కాక ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం చూపించుకోండి. ఇటువంటి మంచి సమయంలో జీవితంలో ఎప్పుడు కూడా రాదు. అటువంటి టైం వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి. మంచి అన్నంలోకి మంచి కూర కావాలట. ఒట్టి అన్నం తినమంటే ఎట్లా తింటామండి? అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్, అట్లా లేకపోతే మరి పుట్టిన తారీఖు అది లేకపోతే సాముద్రికం ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకుంటే ఈ కన్యారాశి వాళ్ళు చాలా ఉన్నత స్థానంలో ఇక జీవితంలో ఎదురు లేనటువంటి స్థాయికి వెళ్ళటానికి బాగుంది. 2024 జూలై నెల 2 నుండి 8 వరకు తులారాశి ఫలితాలు. తులా వృషభయోర్ భృగు. ఈ రాశి వాళ్ళకి రాహువు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. ఈ 3 గ్రహాలు బాగటం వల్ల కొంతవరకు కష్టం ఎక్కువగానే కనబడుతోంది. 100కి 30 వంతులు బాగుంటుంది, 70 వంతులు కష్టమైనటువంటి సమయం అని చెప్పాలి. కుజుడు సప్తమంలో ఉన్నాడు. అనారోగ్యాలకి చాలా ఇబ్బంది కలిగే లక్షణాలు ఉన్నాయి. డబ్బు అనవసరమైన ఖర్చు అవడానికి అవకాశం కనబడుతోంది. అనారోగ్యం ద్వారా అనవసరమైన ఖర్చులు అయ్యేటట్టుగా కనబడుతోంది. గురువు అష్టమంలో ఉన్నాడు. దీనికి ఏం చెప్తారంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. గురువు 8 ఉన్నట్లయితే ఈ గురువు 1 సంవత్సరం పాటు ఇక్కడే ఉంటాడు. ఈ సంవత్సరం అంతా కూడా గురువు వల్ల చాలా ఇబ్బంది లక్షణాలు ఉన్నాయి. కాబట్టి
ఈ వారం రోజులే కాదు, గురువు వల్ల సమస్య ఉంటుంది కాబట్టి గురువుకు పూర్తిగా జపం చేయించుకోవాలి. 16,000 జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి. మరి శనికి కూడా 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. అట్లాగే గురువుకు కూడా 16,000 జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి. అయితే ఇట్లా చేసినట్లయితేనే మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి రాహువు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. వ్యాపారం బాగుంటుంది. మరి ఆడవాళ్ళకి సంబంధించినవి కానీ, గృహాలకు సంబంధించిన కానీ, గృహాన్ని ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ, ఇల్లు అమ్మే వ్యాపారం చేసేవాళ్ళకి కానీ, ఇంటికి సంబంధించిన శానిటరీ కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ, మరి ఇటువంటివి అమ్మేవాళ్ళకి కానీ బాగుంది. ఈ రాహు వల్ల ఈ రాశి వాళ్ళకి డబ్బులు నిలబడటానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన ఆదాయం ఎంత అన్నది కాదు లెక్క కావాల్సింది, వచ్చిన దాంట్లో నిల్వ చేసింది ఎంత కావాలి. బాగా ఆదాయం వచ్చిన దానికంటే కొంచెం ఎక్కువ ఖర్చు అయితే అది జమ కింద లెక్క కాదు. వచ్చిన దాంట్లో కొంతైనా నిలబడితే జమ కింద లెక్క. కాబట్టి మీకు జమ అయ్యే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాలకి, ఈ 4 గ్రహాలకి, శని, కుజుడు, గురువు, రవి, ఈ 4 కేతువుకి ఈ గ్రహాలు జపాలు చేయించుకోండి. మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. మేష వృశ్చికయోర్ భౌమ 2024 జూలై నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు మేష వృశ్చిక రాశులకి అధిపతి కుజుడు. ఇప్పుడు మనం వృశ్చిక రాశి సంగతి విషయం చెప్పుకుందాం. వృశ్చిక రాశికి 6వ కుజుడు స్వక్షేత్రంలో బాగున్నాడు, 7వ గురువు బాగున్నాడు, 9వ శుక్రుడు బాగున్నాడు, ఏకాదశంలో కేతువు బాగున్నాడు. ఎందుకంటే ఈ గ్రహాలు చాలా బలవత్తరంగా ఉన్నాయి. వృశ్చిక రాశికి ఎదురంటూ లేదు. రాహు 5వ ఉంటానా వాళ్ళకి పాతవి రాని డబ్బులు ఏవైనా కూడా రావటానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే మంచి లాభాన్ని పొందిన వాడు ఏమంటారంటే, అరే నక్కను దుక్కి వచ్చావురా అంటారు. ఈ నక్కను దుక్కి వచ్చావురా అంటే జీవితంలో ఎప్పుడూ చూడనంత ధనాన్ని చూసే లక్షణం ఈ వృశ్చిక రాశికి ఉంది. కుజుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఇల్లు కట్టుకుంటానికి, కొనుక్కుంటానికి మంచి సమయం ఉంది. తర్వాత గురువు సప్తమంలో ఉన్నాడు. మంచి భార్య బాగా ఉపయోగపడుతుంది, విద్య బాగా వస్తుంది, విదేశీ యానం జరుగుతుంది, విదేశంలో మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు. శుక్రుడు బాగున్నాడు, భార్య మంచి అనుకూలత అవుతుంది. కేతు అంతకంటే బాగున్నాడు. ఈ కేతు వల్ల మీరు ఏ పని చేసినా ఎదురు లేకుండా జయం కలుగుతుంది. మీరు ఎప్పుడు కూడా అందరితో మంచిగా మీ అంత వాళ్ళు లేరనిపించుకునేటువంటి గొప్ప జ్ఞానం కలిగి ప్రవర్తిస్తారు. కానీ ఇందులో ఒక 4 గ్రహాలు మాత్రం, 5 గ్రహాలు బాగాలేవు. శని, రాహువు, రవి, కుజుడు 4 గ్రహాలే. ఈ 4 గ్రహాలకి పూర్తి శాంతి చేసుకోండి. శనికి 19,000 జపం, రాహువుకి 18,000 జపం, బుధుడికి 17,000 జపం, రవికి 6,000 జపం చేయించుకోండి. నల్ల నువ్వులు, మినువులు, మరి గోధుమలు, పెసలు దానం ఇవ్వండి. మీ జాతకం చూపించుకోండి. ఈ జాతకం కూడా వృశ్చిక రాశి కూడా ఎదురు లేదు అని చెప్పాలి. సింహరాశి, కన్యారాశి, వృశ్చిక రాశి ఈ 3 రాశులు కూడా, ఈ 12 రాశుల్లో ఈ 3 రాశులు చాలా బలవత్తరంగా ఉన్నాయి. ఆ బలాన్ని నుంచి చెడగొట్టడానికి కొన్ని గ్రహాలు మాత్రం మధ్యలో అడ్డంకులుగా ఉన్నాయి. వాటి అడ్డంకు నుంచి బయటపడాలంటే ఆ గ్రహాలకు తగిన శాంతి చేసుకోవడమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా చూపించుకోండి. మంచి సమయాన్ని మంచిగా ఉపయోగించుకుంటే మీరు ఎంతైనా ముందుకు వెళ్తారు. 2024 జూలై నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు ధనస్సు రాశి ఫలితాలు. ఈ ధనస్సు రాశికి శని, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలే బాగున్నాయి, 5 గ్రహాలు మాత్రం బాగాలేదు. ఈ ధనస్సు రాశికి మరి శని తృతీయంలో కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అందులో వక్రించిన శని వల్ల కూడా చాలా ఇబ్బందులు కలిగే లక్షణాలు ఉన్నాయి. అర్ధాష్టమంలో రాహువు ఉన్నాడు. ఈ రాహువు వల్ల కూడా చాలా ఇబ్బందులు. కుజుడు బాగా లేడు. మరి రాహువు, కుజుడు, రవి, కేతువు ఈ గ్రహాలు మొత్తం కూడా
4 గ్రహాలు పూర్తిగా పాపగ్రహాలు. పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే దుర్మార్గుడిని మనల్ని కదిలించకపోయినా, మనం ఏమి అనుకోకపోయినా నువ్వేందో అన్నావేంట్రా అని పట్టుకు కొడతాడు. వాడి స్వభావం అట్లాంటిది. ఏమి మాట్లాడేదయా నిన్నేమలే తిరుగుతూపోతున్నావు అంటాడు. అటువంటి స్వభావం పాపగ్రహాలకు ఉంటుంది. శుభగ్రహాలు బాగుండకపోయినా అపకారం చేయకపోవచ్చు, కానీ ఉపకారం చేయకపోవచ్చు, కానీ అపకారం చేయవు. అయితే శని మాత్రం 3 చాలా బలంగా ఉన్నాడు. బుధ శుక్రుడు బాగున్నారు. బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది. శుక్రుడు వల్ల మరి ఇంటికి సంబంధించినవన్నీ కూడా ఉపయోగపడతాయి, పెళ్లి కావడానికి అవకాశం ఉంది. శని వల్ల ఇనుముకి సంబంధించినటువంటి ఏవైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు, కానీ మరి బండ్లు అంటే బండ్లు మరి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇంకా దేనికి సంబంధించినైనా సరే అంటే కదిలి వెళ్ళేటువంటి వాహనాలు ఏవైనా సరే కొనుక్కుంటానికి మంచి లాభదాయకంగా ఉంటుంది. అయితే ఉన్న వాటిల్లో మనకు 3 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. ఈ 3 గ్రహాలు బాగున్నట్లుగా మనకు ఉపయోగపడాలంటే శని బాగుండటం చాలా కష్టం. శని వక్రించిన శని కూడా చాలా బాగున్నాడు. తర్వాత బుధ శుక్రుడు బాగున్నారు. కాబట్టి మీ జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. 2024 జూలై నెల 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మకర రాశి ఫలితాలు. మకర కుంభాలకి శని పూర్తిగా బాగాలేడు. శని వక్రించున్నాడు. మరి మిగతా 8 గ్రహాలు కూడా ఒక ఎత్తు, శని ఒక ఎత్తు. కాబట్టి ఈ వక్ర శని వల్ల రకరకాలైన సమస్యలు ఎట్లా ఉంటుందంటే ముందు పోతూ కూడా వెనకటి జరిగేదో కనిపెడతాడు. అందువల్ల ఈ శనిని కనిపెట్టి ఉండాలి. కారణం ఏంటంటే మనం వెళ్ళేప్పుడు సన్న చెట్టు నుంచి ఒక పుల్ల ఉంటుంది. ఆ పుల్లే కదా పక్క నుంచి వెళ్తుంటే ఆ పుల్ల వచ్చి కంట్లో పట్టుకొని కన్ను పోగొడుతుంది. అంత చండాలమైనటువంటి సమయం. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మకర రాశి వాళ్ళకి మరి 4 గ్రహాలు బాగున్నాయి. రాహువు, గురువు, రవి, బుధుడు బాగున్నారు. బాగున్నని గ్రహాలు శని, కుజుడు, మరి కేతువు, శుక్రుడు. ఈ గ్రహాలు బాగాలేవు. 4 గ్రహాలు బాగాలేవు, 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాల్లో కూడా పాపగ్రహాలు మొత్తం 3 కనబడుతున్నాయి. ఈ 3 పాపగ్రహాల్లో శని పూర్తిగా ఇప్పుడు విరుద్ధమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయనకి శని కుంభంలో ఉండి కూడా వక్రించడం చేత విపరీతమైన బలం ఉంటుంది. ఆ బలం చేత ఈ మకర రాశి వాళ్ళకి కానీ కుంభరాశి వాళ్ళకి కానీ సమస్యలు రావడానికి, తర్వాత మీనరాశి వాళ్ళకు కూడా ఇబ్బందులు కలగడానికి బాగా అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్తిగా శనికి అభిషేకం చేయించుకోండి, శనికి జపం చేయించుకోండి. మరి జమ్మి ఆకుతో శనీశ్వరుని పూజించండి. మరి శని జపం 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. కుజుడు అర్ధాష్టమంలో, శని ద్వితీయంలో ఉంటే మరి ఈ రాశి వల్ల ఈ గ్రహాలు ఈ విధంగా కనుక ఉండేట్టయితే ద్వాదశాష్టమ జన్మస్థం శ్రీ వంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. బతకటం కష్టం. స్థాన చలనం ఉన్న చోటు నుంచి మారి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ధనక్షయం, డబ్బు విపరీతమైన ఖర్చు అవుతుంది. అనారోగ్యం పాలవటానికి అవకాశం ఉంది. ముందు మంచి జరిగేది ఎట్లాగన్నా ఉండని చెడు జరగకుండా ఉండాలి అంటే ఈ శని కుజులకు పూర్తి శాంతి అవసరం. ఇది కాక మీ జన్మలగ్నం పుట్టిన టైం నుంచి జన్మలగ్నం చూపించుకోండి. దాంట్లో మంచి ఉంటే కొంత ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఏది ఏమైనా మాత్రం మీరు మీ జాతకం చూపించుకొని శాంతి చేసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కనుక మీరు దెబ్బతింటే 30 సంవత్సరాలు వెనక్కిపోయినట్లే. కాబట్టి ఆ 30 సంవత్సరాలు వెనక్కిపోకుండా ఉండాలంటే ఇప్పుడు పూర్తిగా జాగ్రత్త పడాలండి. 2024 జూలై నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు. మకర కుంభాలకి శని అధిపతి. శని లగ్నంలో ఉన్నాడు. ఏలినాడు శని అందరికీ తెలుసు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శని 7 సంవత్సరాలన్నరలో ఈ కుంభరాశిలో 2 సంవత్సరాలన్నర బాగా వేధిస్తాడు.
ఈ కుంభరాశిలో శని ఒక సంవత్సరం ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు శనికి పూర్తిగా శాంతి జపాలు చేయించుకోవాలి. 19,000 శనికి జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఇది చాలా అవసరం. నల్ల నువ్వులు, నల్ల గుడ్డ దానం ఇవ్వండి. నువ్వులతో శనికి హోమం చేయించుకోండి. నువ్వుల నూనె, ఆవు నెయ్యి వాటితోటి మరి శనీశ్వరుడికి హోమం చేయించుకోండి. 19,000 జపం, 1900 క్షీర తర్పణ, 190 సార్లు హోమం. ఇది చాలా అవసరం. ఎందుకంటే జన్మం నుంచి ద్వితీయానికి వస్తే శని ధనాధిపతి అవుతాడు. వక్రించినటువంటి శని వల్ల చాలా చెప్పటానికి వెళ్ళినటువంటి కష్టాలు ఉన్నాయి. ఏమవుతుందంటే ఈ టైంలో యాక్సిడెంట్లు అవటానికి బాగా అవకాశం ఉంది. నడిచే మనిషి బయటికి పోకల్లా ఇంట్లోనే పడి ఖాళీ దిగిపోవడం జరగటానికి అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి మరి కుంభరాశి అయింది. కర్కాటక రాశికి 8వ స్థానం కుంభరాశి. అట్లాగే కర్కాటక సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కర్కాటక రాశి వాళ్ళకు కూడా యాక్సిడెంట్లు అవటానికి అవకాశం ఉంది. తులారాశి వాళ్ళకు కూడా సమస్యలు బాగా ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ శని వల్ల, వక్రించిన శని వల్ల మరి కర్కాటక రాశికి, తులారాశి వాళ్ళకి, తర్వాత కుంభరాశి వాళ్ళకి ప్రమాదం ముంచుకొచ్చేటువంటి సమయం. నిన్ననే ఒక మనిషిగా చెబుతున్నాను. మరి ఈ కుంభరాశి, ఈ సింహరాశి వ్యక్తి కాలు మడతపడది, వెంటనే ఇరిగిందన్నారు, కట్టుకట్టాడు. ఇంకా ఆపరేషన్ కావాల్సింది ఆపరేషన్ కాకుండా ఆగింది. అందువల్ల ముందు ఏదైనా దెబ్బతిని మరి మంచం మీద పడుకుంటే మామూలు ఖర్చు కాదు, విపరీతమైన ఖర్చు, మనిషికి అలసట, మనిషికి బాధ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ సమయంలో శనికి 19,000 జపం చేయించుకోండి, రాహుకి 18,000 జపం చేయించుకోండి, రవికి 6,000 జపం చేయించుకోండి, కుజుడికి 7,000 జపం చేయించుకోండి, మరి శుక్రుడికి 20,000 జపం, కేతువుకి 7,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు, మినువులు, శనగలు, గోధుమలు, అలచందలు, ఉలవలు దానాలు ఇవ్వాలి. ముందు మీ జాతకం డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం చూపించుకోండి. ముందు ఇది గడ్డు సమయం. ఈ గడ్డు సమయం నుంచి బయటపడాలి అంటే మాత్రం మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. 2024 జూలై నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మీనరాశి వచ్చేప్పటికల్లా ఈ మీనరాశికి బుధుడు, శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. వీళ్ళని ఎవరు, ఏ దేవుడు కూడా రక్షించేటువంటి లక్షణం కనపడుతున్నారు. ఈ మీనరాశికి శుక్రుడు ఒక్కడు 5ంట ఉన్నాడు. ఆ గ్రహం తప్పితే అన్ని గ్రహాలు బాగాలేవు. ఇది చాలా కష్ట సమయం. సరిగ్గా చెప్పాలి అంటే ఒక 60 సంవత్సరాలు వచ్చిన దాకా బాగా విపరీతంగా సంపాదించాడు. ఎంత సంపాదించాడు, ఎట్లా సంపాదించాడు అంటే తన కుటుంబం, తన పిల్లలు, తన మనవాళ్ళు, ముని మనవాళ్ళు ఇంతమంది తిరగా కూడా మిగిలేంత సంపాదించాడు. అంటే 5-6 తరాలు సరిపోయేంత సంపాదించాడు. ఇంకా ఈ సంపాదించింది కాక దాని మీద ఆదాయం ఇంకా పెరిగేటువంటి స్థితిలో సంపాదించాడు. అటువంటి వాడు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత సర్వం కోల్పోయి కేరా ప్లాట్ఫారం అయినాడు. అటువంటి దుష్ట సమయం, అటువంటి చెడు సమయం గోచారరీత్యా. అయితే ఎవరిని నేను బాగానే ఉన్నాను కదా మీరు ఇట్లా చెబుతున్నారు అంటే, మీనరాశి అంటే కరెక్ట్గా మీ నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. పూర్వాభాద్ర త్రయోః కుంభం, పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి. అంటే పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఈ 9 పాదాలు కలిసి మీనరాశి అవుతుంది. ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళదే గోచారం చెప్తున్నాం. ఎవరో పేరు వేరే పేరు పెడతారు, నక్షత్రం వేరే అవుతుంది. నాకు బాగుంది నువ్వు బాగుండేదని చెబుతున్నావు అని అనుకోవచ్చు. అట్లా కాదు. మీ జన్మ నక్షత్ర రీత్యా గోచారం వస్తుంది. మీరు పుట్టిన టైమును బట్టి గ్రహచారం వస్తుంది. గోచారం అంటే నక్షత్రాలు బట్టి, గ్రహచారం అంటే పుట్టిన లగ్నాన్ని బట్టి. కాబట్టి ఈ రాశి వాళ్ళు
ఈ నక్షత్రాలు అంటే పూర్వాభాద్ర 4వ పాదం కానీ, ఉత్తరాభాద్ర 4 పాదాలు కానీ, రేవతి 4 పాదాలు కానీ ఈ రాశిలో పుట్టిన ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా పూర్తి శాంతి చేసుకోవాలి. అది కాక మీ జన్మలగ్నం డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైమును బట్టి మీ జాతకం చూపించుకోవటం ఒకటి. ఇంకా అది లేకపోతే మీ హస్త సాముద్రిక ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకోండి. ఒక్కటే ఒక్క మాట చెప్పా, 60 సంవత్సరాలు సంపాదించి మొత్తం పోగొట్టుకుంటే ఎట్లా ఉంటుంది? అంత ఘోరాతి ఘోరమైనటువంటి సమయం కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది.